అమ్మో మాంగారు రెడీ అయిపోయి తోటలోకి వెళ్ళిపోయారు. త్వరగా పదండి, నాన్న కోపం వస్తుంది. ఏమండే, త్వరగా రండి, అక్క బావ వెళ్ళిపోయారు. నిజమే, లేకపోతే చిన్నలుడు లేచి పిల్లలు అనుకుంటారు. గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చాలాసేపు అయింది. సారీ మాయా, లేవడం కొంచెం లేట్ అయింది. ఐ డ్రింకింగ్ దట్ కాఫీ, దట్స్ వై లేట్. అమ్మో, వర్క్ మొదలెట్టేశాడు. వచ్చేసా. అదేమిట్రా వీళ్ళందరూ ఇంట్లోంచి వస్తాంటే నువ్వు గోడ దూకొస్తున్నావేంటి? అది కాదు బావా, నేను ఎల్ఐసి ఏజెంట్ కదా, మార్నింగ్ వాక్ లో ఏమైనా పాలసీలు దొరుకుతాయని వెళ్ళా. ఏమన్నా దొరికాయి? ఏంటి దొరికేది, మనం వాకింగ్ చేస్తుంటే మనం చూసి వాళ్ళు రన్నింగ్. అది సరే, వాడేడి? ఎవరు? తమ్ముడా? ఇంకా లేచినట్లేండి నాన్న. ఏమిటి ఇంకా నిద్ర లేవలేత? ఈ నిప్పు వంశంలో తప్ప పుట్టాడు. ఇంటర్లోనే పొద్దునే లేచి పనిచేస్తుంటే ఈ పుత్రరత్నం ఇంకా పౌడపు సేవలోనే ఉన్నాడు అనమాట. సంగీతం అంటే సరదా కదా మావయ్య, రాత్రి కొంచెం లేట్ అయి ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో చెప్తాను కదా, మై బావమర్ది ఈజ్ మ్యూజిక్ లవర్ జస్ట్ లైక్ మీ. అదే మీరందరూ కలిసి వాడిని ఇలా వెనకస్తున్నామంటే వాడు ఇలా తయారయ్యాడు. ఏ పొద్దున్నే లేచి తోట పని చేసుకోవడం బావా. పొద్దున్నే నీకు జోక్ చెప్పనా? ఏంటది? ఉన్నాయి 3 మొక్కలు, వీటిని కత్తిరించడానికి 6 ఎందుకు కానీ నిద్రపోతూ కళ్ళగంటున్నాడు అనుకుంటాను. తమ్ముడు లేవరా? ఏంటక్క బ్రహ్మాండమైన కళ్ళజోడు కొట్టేశారు? అవతల నాన్న కేకలేస్తుంటే ఏమిట్రా నీ ముద్దు నిద్ర? అమ్మో నాన్న, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వాలి. ఏమిట్రా కాఫీ తాగటం? గ్యాద కుడి తాగినట్టు. ఏం లేదులే బావయ్య, కాఫీ వేడిగా ఉంది కదా అని సాసర్లో పోసుకొని అని ఉంటాడు. ఉఫ్ అంటూ తాగుతున్నాడా? అసలు ఎందుకురా వీడు కాఫీ తాగటం? ఏమన్నా సంపాదిస్తున్నాడా చస్తున్నాడా? ఇదిగో ఆ పెద్దోడు చూడు, మెడికల్ షాప్ పెట్టుకున్నాడు, నా డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వేమో సంపాదిస్తున్నాడు? ఈ 2 ఉన్నాడు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని ఏదో నా డబ్బులు ప్రయత్నిస్తున్నాడు. నువ్వేమో సంపాదిస్తున్నాడు? ఇక వీడున్నాడు, ఇన్సూరెన్స్ అని మనుషులు సస్తాన్ని భయపెట్టి నా డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వేదో సంపాదిస్తున్నావుట్రా? లేదు లేదంటే తప్ప ఉందని అన్నాడు నాన్న. మ్యూజిక్ కాలేజీలో పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. అదొక్కటే తక్కువ అమ్మా, ఎందుకంటే రేపు నుంచి హార్మోని సంకల వేసుకుని బజార్లో అడుక్కుంటూ బతుకుతాడు. ఇంకే లాభం లేదు. ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని వీడిని దారిలో తెచ్చుకుంటా. నాకా? లేకపోతే నాకా? ఓన్లీ నాన్న, ఏదో చంటి విధవా. సంటి వెధవమ్మా. ఇదిగో ప్యాంట్లు వేసుకునే రోజున పెళ్లి చేసుకుంటే నిక్కర్లు వేసుకునే వాళ్ళని ఈ పాటికి నలుగుండగా ఉండే. బావయ్య కోపంలో కూడా భలే జోకులేస్తాడు. ఇలాంటి సమయాల్లో ఏదైనా మాట్లాడే ఉంటే నాకు ఒళ్ళు మండిపోతున్నా. రేపే పురోహితుడిని పిలిచి సంబంధాలు చూడమని చెప్తాను. అది కదా నాన్న, ఈ నిప్పుతో పెట్టుకోవద్దు. ఈ నిప్పు వంశంలో పెద్దవాళ్ళు ఏం చెప్తే అది జరిగి తీరాల్సిందే. వాడికి నచ్చ చెప్పండి. ఒరే బామర్తి, ఈ ఒక్కసారికి మావే చెప్పినట్టు చెయ్యి. అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? నా పెళ్లి విషయంలో ఆయన ఆర్డర్ ఏంటి? కావాలంటే తన్నే చేసుకోమని పెళ్లి. నాన్న మీద కోపడ్డం కాదు గానీ పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమిటి అభ్యంతరం? అదంతా నాకు తెలియదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఏదైనా చిగిడిని లవ్ చేస్తున్నావా? చెప్పరా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్టబెట్టేస్తాం. ఎక్కడ చూసావో డీటెయిల్స్ చెప్పు బామ్మర్ది. కల్లో చూశాను బాబా. కల్లో చూసావా నాయనా? అవును, ప్రతిరోజు నా కల్లో కనిపిస్తుంది. నన్ను చూసి అందంగా నవ్వుతుంది. కొంపదీసి నీ క్లాస్మేట్ కాదు కదా? కాదు. బస్సులో పరిచయమా? కాదు. క్లాస్మేట్ కాదు, బస్సులో పరిచయం కాదు. కల్లో కాకుండా విడిగా ఎప్పుడు చూసావా? చూడలేదు. అసలు అమ్మాయి ఉందో లేదో తెలుసా? తెలీదు. పోనీ పుట్టిందో లేదో అదైనా తెలుసా? అది కూడా తెలీదు. ఒరే అల్లుడు, ఏమన్నంటే అన్నామంటారు గాని ఊరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు, పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు, ఊరు పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు. అసలు ఉందో లేదో తెలియని దాన్ని ఎలా ప్రేమిస్తారా? ఎలా ప్రేమిస్తారా? చూడు విజయకృష్ణ, వయసులో ఇలాంటి తింగరకరాలు రావడం మామూలే. నాకు వచ్చేవి. కానీ వాటిని నమ్ముకుని కూర్చుంటే ఫైనల్ గా బైరాగుల్లో చేరి తత్వాలు పాడుకోవాల్సి వస్తుంది. అందుకని మీ నాన్నగారి మాట విని కలలో ఎగిరే అమ్మాయిని కాకుండా భూమి మీద నడిచే అమ్మాయిని పెళ్లి చేసుకో. లేదు బావా, నా స్వప్న సుందరం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో తెలీదు, ఏం గుర్తులున్నాయో అది కూడా తెలీదు. ఎలా చేసుకుంటావు? గుర్తులున్నాయి. ఉన్నాయా? ఏం గుర్తున్నాయా చెప్పు. నా స్వప్న సుందరికి పొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చ, ఆ పక్కన వెండి తాళాల గుత్తి, నోట్లో పాల తిత్తి, నెత్తి మీద దీపబొత్తి లేదు. ఇదిగో మావయ్య, నన్ను ఏమన్నానండి? నా స్వప్న సుందరిని ఏమనంటే నేను ఊరుకోను. బాగానే ప్రేమించాడు.